వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జేఈఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించి అప్లాండ్ లో చరిత్ర సృష్టించిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు. భద్రాద్రికి పాదయాత్రగా రథోత్సవంతో వెళ్లిన వాసుదేవ గురుస్వామి. అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న భక్తులు, మధ్యలో పూజలు చేసిన స్వామి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్స్ కు 3 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రాం. కోయిలగూడెంలో అమానుషం. కన్న తల్లిని ఇంటికి రానివ్వకపోవడంతో స్పందించిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. బర్డ్ ఫ్లూ పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఏలూరులో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారమని, అవాస్తవాలతో అలజడి సృష్టించవద్దు అని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఉంగుటూరు బాదంపూడిలో ఒక పౌల్ట్రీలో ఇటీవల కోళ్లు మృతి చెందగా వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించినట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారణ చేసిందని అన్నారు. ఏలూరులో జిల్లా కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించి సత్వర చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలిచ్చారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్తో కమాండ్ కంట్రోల్ రూమ్ 9966779943 నెంబర్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇండియాలో అలాంటి కేసెస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్ కి వచ్చినట్టు ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు. అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బాదంపూడి విలేజ్ లో కూడా మేము డిస్కస్ చేసాము, మాట్లాడేసాము. అలాంటి ఏం కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాల. మనకు రిపోర్ట్ అయింది బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆ పర్టికులర్ పోల్ట్రీ బాదంపూడి విలేజ్ లో ఉన్నది మాత్రమే నేను వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ని దేర్ ఆర్ నో సచ్ రిపోర్ట్స్ ఆఫ్ బర్డ్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అయినట్టు ఏమీ లేవు. సో మనం ఇప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్ బాయిల్డ్ ఎగ్. సో 70 డిగ్రీ సెల్సియస్ పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి, మన బాయిల్ టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ, మాస్క్ వాడుకోవడం కానీ, అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. దట్ ఎస్పెషల్లీ దట్ 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్. నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక పోల్ట్రీలో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి. దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్ అనేది మళ్ళీ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ ఆల్సో. ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు send this news. దీని గురించి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఎవరితోట అడిగి సమ్ గాసిప్ లాగా వినేసి అది న్యూస్ గా దయచేసి పెట్టకండి. ఏమైనా అఫీషియల్ న్యూస్ మీకు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐ విల్ గివ్ యూ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సో దట్ we can avoid such fake news. Thank you very much. లోక కళ్యాణార్థం దాదాపు 200 మంది రామభక్తులు చేస్తున్న భద్రాద్రి సీతారామాలయ దివ్య రథోత్సవ పాదయాత్ర జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నామస్మరణతో పరిసర ప్రాంతం మారుమోగినాయి. భక్త బృందానికి దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ జిల్లా అచ్చంపేట నుంచి ఈ రథోత్సవం ప్రారంభమైనట్లు తెలిపారు. 16వ తేదీన భద్రాచలం చేరుకునే విధంగా రథోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన హైందవ ధర్మం ప్రతి చోట పరిరక్షింపబడాలని వాసుదేవ గురుస్వామి తెలిపారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మీదుగా రథయాత్రను ప్రారంభించారు. కూడలిలో భజనలు, కోలాటాలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో తమను ఆదరిస్తున్న హైందవులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. 5వ రోజు మధ్యాహ్నం భోజనాలు చేయడానికి వసతు ఏర్పాటు చేసినటువంటి దాతలు బవిరిశెట్టి ఆదినారాయణ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, లక్ష్మీ విరాన్స్ అనే కళ్యాణ మండపంలో భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవడానికి వసతి కల్పించినటువంటి దాతలు బవిరిశెట్టి ఆదినారాయణ గారు, ధర్మపత్ని కృష్ణవేణి గారు. భోజనాల అనంతరం విశ్రాంతి భవనం కళ్యాణ మండపం బయ్యనగూడెం గ్రామంలో కళ్యాణ మండపం వసతి కల్పించి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకోవడానికి కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయులు
మహానుభావులు పుణ్యాత్ములు పవిరిశెట్టి ఆదినారాయణ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు. జై జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మేము భద్రాచల పాదయాత్ర కాకినాడ నుండి భద్రాచలం 2012లో ప్రారంభించి 2025 వచ్చేటప్పటికి 14వసారి బయలుదేరి రావడం జరిగింది. ఈవేళ 5వ రోజు రాత్రికి ఆంజనేయ స్వామి వారి పుణ్యక్షేత్రం చేరడం జరిగింది. ఈ పుణ్యక్షేత్రంలో ప్రతిసారి కూడా మేము వచ్చినప్పుడు మహాభక్తులైనటువంటి వీరు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ పూరుగుపల్లి సుబ్బారావు గారి కుమారుడు పూరుగుపల్లి రవీంద్ర గారు, వీరు ధర్మపత్ని శ్రీమతి శ్యామల గారు, అంటే సుబ్బారావు గారి కోడలు శ్యామల గారు అనమాట. ఈ భక్తులు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము వచ్చేటప్పటికి వీరు సర్వసోపేతమైనటువంటి అల్పాహార ప్రసాదాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆనందింపజేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని చాలా బాగా ఆహ్వానించి ఇక్కడ స్వయంగా ఆయనే పూజ చేసి అందరికీ కూడా ప్రసాదాన్ని కడుపారా పెట్టినటువంటి గొప్ప అన్న ప్రసాద దాత, వీరిని ఆశీర్వదించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సెల్ ఫోన్స్ ఎక్కువగా వినియోగించడం కారణమో రేడియేషన్ సమస్యో తెలియదు కానీ ఒక మహిళ ప్యాంట్లోనే ఉన్న ఫోన్ పేలిన సంఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. భర్తతో కలిసి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా ఆమె వెనుక పాకెట్లో ఉన్న ఫోన్ ఒక్కసారిగా పేలింది. మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న భర్త, స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం కారణంగా జరిగే ప్రమాదాలు వైరల్ గా మారాయి. విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత మారింది. విశాఖపట్నం మధురవాడ పరదేశీపాలెం నారాయణ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. చదువుపై ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి కాలేజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియజేస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్రవంశీ ఒడిశా రాష్ట్రంలోని రాయ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిగా తెలిపారు. చదువుపై సరైన దృష్టి పెట్టడం లేదని లెక్చరర్ మందలించడంతో మనస్తాపానికి గురైన చంద్రవంశీ కళాశాల భవనంపై నుంచి దూకి తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు కళాశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే కారణము అంటూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో పిఎం పాలెం పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆదివాసీలపై జరుపుతున్న మారణకాండ వెంటనే ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ధర్ముల సురేష్ డిమాండ్ చేశారు. దేశ ప్రజల ఆస్తులైన అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పలు పార్టీలు, ప్రజా సంఘాల పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ అధ్యక్షతన నిరసన సభ జరిగింది. ఈ సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ధర్ముల సురేష్ మాట్లాడుతూ భారత ప్రజల సంపద అడవులను, అడవిలోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం నక్సలైట్ల బూచి చూసి ఆదివాసులపై సైన్యంతో దాడులు చేస్తున్నారని, భారత ప్రజలపై భారత సైన్యం దాడులు చేసిందే వైఖరిని ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఆపరేషన్ కగారును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీలు, ప్రజా సంఘాల పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భారత ప్రభుత్వం భారత సరిహద్దులో ఉండవలసిన సైన్యాన్ని ఏజెన్సీ ప్రాంతంలో దింపి నక్సలిజం బూచి చూపించి ఆదివాసీలు, ప్రధానంగా గిరిజన హక్కులను అణించివేయడం కోసం ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసులు చంపివేస్తున్నారు. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను అప్పగించడం కోసం ఈరోజు ఈ దాడులు జరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు వెనకాల నుండి, భారత ప్రభుత్వం వెనకాల నుండి ఈ చర్యలు చేపడుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతంలో దేశంలో ఉన్నటువంటి అటవీ సంపద భారత ప్రజల ఆస్తి ఏ కొద్ది మంది కార్పొరేట్ సంస్థలకి అప్పగించడానికి వీలు లేదని చెప్పి మేము ఈ సదస్సు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆదివాసీల మీద జరిగే దాడుల్ని నిలిపివేయాలి, వారి హక్కుల్ని పరిరక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కగార్ పేరు మీద భారత ప్రజలపైనే భారత సైన్యాన్ని దింపి యుద్ధం చేస్తూ ఈరోజు అమాయకులను చంపివేయడాన్ని ఖండిస్తూ వెంటనే కగార్ ఆపరేషన్ని నిలుపుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రౌండ్ టేబుల్ యొక్క
సమావేశం ఉద్దేశం ఇవాళ ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. విషయం ఏమి అంటే వాస్తవంగా అక్కడ ప్రజలు దేని మీద పోరాటం చేస్తున్నారు, దేని గురించి అనేటటువంటిది చూసినప్పుడు వాళ్ళ హక్కుల్ని అక్కడ నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళ మనుగడను వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తుంటే దాన్ని నక్సలైట్లకు ఆపాదించి, ఆ పేరు మీద ఆపాదించి ఈ యొక్క పాలక వర్గాలు అంటే కార్పొరేట్ శక్తులు వాటిని కైవసం చేసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని, అక్కడ ఉన్నటువంటి భూమి ఇవన్నీ కూడా కైవసం చేసుకోవడం కోసం ఈ ప్రభుత్వాన్ని అంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఉసుగొలిపి, ప్రభుత్వాన్ని ఉసుగొలిపి ఈ భూముల్ని, ఈ సంపదని దోచుకోవడం కోసం ఈ కార్పొరేట్ శక్తులు ఇచ్చేస్తున్నాయి. అందుకనే అది ఇలా నక్సలైట్ పేరు అని చెప్పినప్పటికీ నక్సలైట్లు కాదు. ఇక్కడ ప్రజల మధ్య కూడా చిచ్చు వేసి ఇది ఒకప్పుడైతే ప్రజల మధ్య కూడా సల్వా చూడడం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల మధ్య కూడా ఒక చిచ్చు పెట్టి ఎదిరేపినటువంటిది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ బీజేపీ గవర్నమెంట్ ఆ రకమైనటువంటి పద్ధతులు నిర్వహిస్తూ ఉంది. దాన్ని మనం తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది మున్ముందు మనం తీవ్రమైనటువంటి ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసి వీటికి వ్యతిరేకంగా నిలబడితే తప్ప లేకపోతే ఇది అలా కొనసాగుతూ ఉంటుంది. అందుకని దీన్ని మనం ఖచ్చితంగా నిలిపివేయడానికి కోసం ప్రజా సంఘాలు, పార్టీలు, అభ్యుదయవాదులందరూ కూడా దీన్ని బలపరిచి ఇచ్చేయాలని చెప్పి కోరుతూ కోయలగూడెంలో చూపర్లను కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన జరిగింది. మానవత్వం మరచిన కన్న కొడుకు వృద్ధురాలైన తల్లిని ఇంటిలోనికి రాకుండా గేటుకు తాళాలు వేసి నిర్దాక్షిణ్యంగా వీధిలో వదిలేయడంతో 70 సంవత్సరాల తల్లి నెర్సు వెంకటరత్నం 2 రోజులుగా చీకటిలో ఆరు బయట కాలం గడుపుతున్న ఘటన స్థానికులను కలిచివేసింది. కోయలగూడెంకు చెందిన నెర్సు రామారావు 2 ఏళ్ల క్రితం మరణించగా ఆయనకు చెందిన 2 ఇళ్లను పెద్ద కొడుకు గెరటయ్య, రెండవ కొడుకు శ్రీను చెరొక ఇల్లు తీసుకున్నారు. అనంతరం శ్రీను మరణించగా అతని భార్య ఒక ఇంట్లో ఉంటోంది. తల్లి వెంకటరత్నంను కొడుకులు పట్టించుకోకపోవడంతో కొంతకాలం కుమార్తె సత్యవతి వద్ద ఉండి 2 రోజుల క్రితం కొడుకు వద్దకు వచ్చింది. అయితే వెంకటరత్నంను చూడగానే కొడుకు, కోడలు ఇంటి గేటుకు తాళం వేసి ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందే వీధిలో మంచం వేసుకుని అక్కడే తల్లి ఉంటోంది. వీధిలో మంచం మీద పడి ఉన్న తల్లిని పట్టించుకోకుండా కొడుకు, కోడలు నిర్దాక్షిణ్యంగా వదిలేయడంతో 70 ఏళ్ల వయసులో తనను ఎవరు చూస్తారని, తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరు రామచంద్రరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి, జంగారెడ్డిగూడెం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె ఆంజనేయ శర్మ, కార్యదర్శి వెంకటరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కూచి త్రినాథరావులు బాధితురాల్ని పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. ఆస్తిని అనుభవిస్తూ వారి కుమారులు ఆమె పోషణ భారం చూడనందున, ఆవిడకు రక్షణ లేనందువలన, వసతి కూడా లేనందువలన ఆమె భర్త కట్టించిన ఇల్లు ఖాళీ చేయించి ఆవిడ తదనంతరం వాళ్ళకి కుమారులు చెందినట్లు ఆర్డీఓకి దరఖాస్తు చేయాలని ఆమెకు ధైర్యం చెప్పినట్లు తెలిపారు. జంగారెడ్డి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుండి కోయిలగూడెం ఇక్కడికి రావడం జరిగింది. కోయిలగూడెం వాస్తవ్యాలు నెర్సు రామారావు గారు భార్య వెంకటరత్నం గారు, ఈవిడ 70 సంవత్సరాల వయసు. ఈవిడ గత 12 ఏళ్ల నుంచి కూడా పక్షవాతంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈవిడ తన యొక్క భర్త చనిపోయిన తర్వాత ఆమె కుమారులు ఇద్దరు కూడా ఆమె చూడటం లేదు. ఆ తండ్రి సంపాదించి కట్టించి ఇచ్చినటువంటి 2 ఏళ్లలో 2 కుమారులు ఉన్నారు. ఆమె తన కుమార్తె దగ్గర ఉండి అక్కడి నుంచి కుమార్తె ఉన్నటువంటి ఇంట్లో ఈ చుట్టుపక్కల ఈ వాతావరణం మీ అందరికీ తెలుస్తుంది. ఇదంతా కూడా పాములు, తర్వాత విష జంతువులతోటి ఇల్లంతా కూడా ఇలా ఉంది. ఇందులో ఉండలేక తల్లి తన కుమారుడి దగ్గరికి వెళ్తే ఆమె కుమారులు బయట షట్టర్ గేట్ తాళం వేసేసి నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు, నువ్వు మాతో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆవిడని బయటే ఉంచేస్తే ఆవిడ ఇక్కడికి రాలేక ఈ పాముల మధ్యలోకి అక్కడ ఉండలేక నిన్న పగల కూడా ఎండలో మంచులో అక్కడ ఎండలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆవిడ చాలా దీన్ని మేము అసోసియేషన్ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఆవిడ తండ్రి, ఆవిడ భర్త సంపాదించినటువంటి ఆస్తి ఆవిడ స్వాధ్యతం కాబట్టి ఆ కుమారులు ఇద్దరు కూడా వారు ఉంటున్నటువంటి 2 ఇళ్ళు కూడా ఖాళీ చేసి ఆవిడకి ఇస్తే ఆవిడ ఒక దాంట్లో అద్దెకుండి ఒక దాంట్లో ఆవిడ నివాసం ఉంటూ ఆవిడ పోషణ జరుగుతుంది. కాబట్టి దీనికి జంగారెడ్డి సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ చైర్మన్ అయినటువంటి ఆర్డీఓ గారికి మేము ఇవాళ పట్టుకెళ్ళి దరఖాస్తు ఇస్తున్నాం. దీని ప్రకారంగా ఆవిడకి ఈ చట్ట ప్రకారంగా చట్టంలో ఎవరైతే కుమారులు ఆస్తి తీసుకున్నారో వాళ్ళు తల్లిదండ్రుల యొక్క సంక్షేమం చూడవలసిన బాధ్యత వారిదే. అలా చూడనప్పుడు
తిరిగి ఆస్తి మళ్ళీ కుమారులకి దక్కేలాగా తల్లిదండ్రులకి తిరిగి చెందుద్ది. కాబట్టి ఈ విషయం ద్వారా ఈ చట్టంలో ఉండి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని వారి కుమారుల్ని ఖాళీ చేయించి తిరిగి ఆ ఇల్లు వారికి అప్పచెప్తామని తెలియజేస్తున్నాం. అలాగే దాంతోపాటుగా ఈవిడికి పెన్షన్ కేవలం 4,000 రూపాయలు వస్తుంది. ఈ అనారోగ్యానికి సరిపోవట్లేదు కాబట్టి ఆవిడ పక్షవాతాన్ని నిమిత్తంగా వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ 10,000 రూపాయలు ఇప్పించాల్సిందిగా ప్రభుత్వ అధికారులను కూడా కోరుతున్నాం. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కోయిలగూడెం గ్రామానికి సంబంధించినటువంటి నెర్సు రామారావు గారు భార్య వెంకటరత్నం గారు, ఈవిడ 70 సంవత్సరాలు. ఈవిడ భర్త జీవించి ఉండగా 2 బిల్డింగ్లు కట్టారు. 2 బిల్డింగుల్లో 2 అబ్బాయిలు కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఈమె తన కుమార్తె దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొడుకు లోపలికి రానివ్వకుండా గేటుకి తాళం వేసి బయటే వదిలేస్తే ఆమె మంచులోను ఎండలోను నిన్న మొన్న కూడా ఆవిడ తీవ్ర అనారోగ్యంతో గురైంది. ఆవిడ చాలా ఇబ్బంది పడింది. ఈ విషయం మేము సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆస్తి పొందినటువంటి కుమారులు తప్పనిసరిగా పెద్ద తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకోవాలని ఈ చట్టం తెలియజేస్తుంది. దీని ప్రకారంగా 2007 తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ చట్ట ప్రకారంగా సెక్షన్ 4 ప్రకారంగా వారు పొందినట్టు ఆస్తి పొందారు కాబట్టి ఆమె యొక్క సంక్షేమం, ఆవిడ యొక్క ఆలనా పాలన నిర్వహణ చేయాల్సిన బాధ్యత వారిదే అని చట్టం తెలియజేస్తుంది. వాడి చట్టాన్ని అతిక్రమించి కనీసం 9 మాసాలు మోసి కని పెంచిందనే తల్లి మీద కూడా ఎటువంటి మమకారం లేకుండా ఆమెను అలాగా మంచులోను ఎండలోను వదిలేసి పట్టించుకోవడం వలన మా అసోసియేషన్ తరఫున ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ ప్రకారంగా దీని మీద ఆర్డీఓ గారికి, ట్రిబ్యునల్ చైర్మన్ కాబట్టి సీనియర్ సిటిజన్స్ యొక్క ట్రిబ్యునల్ చైర్మన్ కాబట్టి వారికి ఈమెకి న్యాయం జరగడానికి గాను వారికి మేము పిటిషన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మా సంఘం తరఫున. దాని తరఫున వారికి సెక్షన్ 24 ప్రకారంగా వీరిని బయట విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశారు కాబట్టి వారికి తీవ్రమైనటువంటి నేరంగా దీన్ని శిక్షిస్తారు. కాబట్టి ఆవిడకి తగిన న్యాయం చేయడానికి సంఘం తరఫున మేము కృషి చేస్తామని చెబుతున్నాం. ఆవిడకి సామాన్య పెన్షన్ 4,000 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ ఆవిడ గత 12 ఏళ్ల నుంచి కూడా పెన్షన్తో పక్షవాతంతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు కూడా పక్షవాతాన్ని ఆవిడ దగ్గర తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆ పక్షవాతాన్ని సందర్భంగా వికలాంగుల పెన్షన్ ఇప్పించాల్సిందిగా ప్రభుత్వ అధికారులను కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీలకు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పోషణ్ బి పై కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ బ్యూలా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అంగన్వాడీ సెంటర్స్ లో నిర్వహించే ప్రభుత్వ పథకాలు, సంక్షేమం గురించి అంగన్వాడీలకు వివరించారు. బాలింతలు, గర్భవతులు, చిన్నారుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, టీకాలు ఏర్పాటు, ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ తో పాటు సూపర్వైజర్స్ పాల్గొన్నారు. స్క్రీన్ మీద చూపిస్తూ మాకు వివరంగా చెప్పడం జరిగిందండి. దాని ఫీల్డ్ లెవెల్లో తీసుకెళ్ళి మరింతగా మేము వర్క్ చేస్తామని తెలియజేయడం జరిగింది. స్టిమ్యులేషన్ గర్భంలో ఉన్నప్పటి నుంచి మైనస్ డేస్ నుంచి వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పించాలి. అట్లాగే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి నవచేతన ఆదర్శిల. నవచేతన అంటే బిలో 3 years వాళ్ళని నవచేతనలో చేరుస్తాము. మైనస్ డేస్ దగ్గర నుంచి ఉన్న వాళ్ళని 3 to 6 వాళ్ళని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2,100 రూపాయలు, జనరల్ వార్డుకు 1,500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2,500 రూపాయలు, ఐసీయూకు 6,000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్
బ్యాక్ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరావత్తుల రాజశేఖరంను గెలిపించాలని చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావు, జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణలు ప్రచారం చేపట్టారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో గల సచివాలయం, ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందిని, గ్రామంలో పట్టభద్రులను కలిసి పేరావత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారేపల్లి పవన్, ఉండవల్లి శ్రీను, వైట్ల ఆంజనేయులు, లక్ష్మణ్ పాల్గొన్నారు. కామవరపుకోటలో వేంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామికి పౌర్ణమి పురస్కరించుకుని గండ దీపాలను అర్పించారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. గండ దీపాలను వెలిగించి భక్తిని చాటారు. హరిహర మహాదేవ అంటూ నామస్మరణ చేశారు. అర్ధరాత్రి వరకు గంట దీపాలను అర్పిస్తూనే భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. గండ దీపాలను అర్పిస్తూ మనసులోని స్వచ్ఛమైన కోరికలను స్వామివారు తీర్చుతారనే విశ్వాసం ఉందని భక్తులు తెలిపారు. ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మహిళలు తమ సమస్యలను నేరుగా సపోర్ట్ సెంటర్ కు తెలియజేయవచ్చని, అత్యవసర పరిస్థితిలో టోల్ ఫ్రీ నంబర్లు 112 కు గానీ, 1098 కు గానీ, 1930 నంబర్ కు గానీ ఫోన్ చేయవచ్చని తెలిపారు. ఈ సెంటర్ ద్వారా మహిళలకు అవసరమైన న్యాయం చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ కాంతిప్రియ, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ వైవి రమణ, ఏలూరు 1 టౌన్ ఎస్ఐ మదీనా బాషా, ఏలూరు 2 టౌన్ ఎస్ఐ రామకృష్ణ, భూమిక, మహిళల సామూహిక చీఫ్ ఫంక్షనరీ కొండవెట్టి సత్యవతి, కౌన్సిలర్ నాగా సుజీ, డాక్టర్ వి మనోహరి, గ్రామ డిప్ చారిటబుల్ ట్రస్ట్ ఏ లక్ష్మి, ఆర్టీడీ జిల్లా న్యాయమూర్తి మాధవిలత, ఆశా జ్యోతి, అనుపం, నిర్మల, వన్ స్టాప్ సెంటర్ కోఆర్డినేటర్ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యా వికాస్ విద్యార్థులు విజయభేరి మోగించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ ఫలితాలలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు వరుస పర్సెంటేజ్తో నిలిచారు. కే వంశీ 98.63, జి లిఖిత్ 95.18, జి జ్యోతి శ్రీనివాస్ 93.47, వై అమృత 93.04, వి అభినవ్ 92.76, పి హర్షిత 92.62, కె సరిశ్రుతి 91.56, ఏ మణికంఠ 90.32, పి దేదీప్య 90.31లు సాధించగా పరీక్షకు కేవలం 120 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 90% పైబడి 9 మంది, 80కు పైబడి 22 మందితో అప్లాండ్ ఏరియాలో విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులతో విద్యా వికాస్ విజయ కేతనం ఎగురవేశారని విద్యా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ సతీష్ చంద్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మరో డైరెక్టర్ వి శ్రీనివాస్ పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ ప్రసన్న లక్ష్మిలు పాల్గొని మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అనేక వ్యయ ప్రయాసాలకు గురవుతున్న తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని తమ కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కార్పొరేట్ కళాశాలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నారు. భవిష్యత్తులో మరెన్నో ఫలితాలు సాధిస్తామని అన్నారు. తమకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జేఈఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించి అప్లాండ్ లో చరిత్ర సృష్టించిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు. భద్రాద్రికి పాదయాత్రగా రథోత్సవంతో వెళ్లిన వాసుదేవ గురుస్వామి, అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న భక్తులు, మధ్యలో పూజలు చేసిన స్వామి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ టీచర్స్ కు 3 రోజుల పాటు ట్రైనింగ్ ప్రోగ్రాం.
కోయిలగూడెంలో అమానుషం, కన్నతల్లిని ఇంటికి రానివ్వకపోవడంతో స్పందించిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.